శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణాయ పరిపూర్ణగుణార్ణవాయ విశ్వోదయస్థితిలయో నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్యదుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నా పేరు రఘునందన్. నేను శ్రీ ఆనంద తీర్థాచార్య మఠద గురువుగారి దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యాసం చేస్తున్నాను. కలియుగ ధర్మం ఇలా ఉండాలి. కలియుగంలో వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్తే ఖచ్చితంగా మనకి కనిపించిన దేవుడు కనిపిస్తాడు. రెండు రకాలుగా కనిపిస్తాడు. బయట కనిపిస్తాడు, లోపల కనిపిస్తాడు. బయట ఎలా కనిపిస్తాడు? దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అర్జునుడి ఎగ్జాంపుల్. సింపుల్, చాలా ఈజీ ఎగ్జాంపుల్. కృష్ణుడితో అర్జునుడు అంటాడు, కృష్ణ, నేను నీ దివ్యమైన రూపాన్ని, నువ్వు విశ్వరూపం అని చెప్పి అంటున్నావు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు అంటున్నావు, నేను దాన్ని చూడాలనుకుంటున్నాను, నాకు చూపించు అంటే దానికి కృష్ణుడు అంటాడు, అది మ్యాజిక్ షో లాగా లేని వస్తువుని ఆబ్రకదబ్రా అని చెప్పగానే నీ ముందు ప్రత్యక్షం అయిపోయేది కాదు విశ్వరూపం అంటే. దానికి సపరేట్గా నీకు కొత్త ఒక దివ్య దృష్టి, దివ్యం దదామి తే చక్షు, నీకు ఒక దివ్య చక్షు ఇస్తాను. ఆ దివ్య చక్షస్సు నుండి నువ్వు విశ్వరూపాన్ని చూడగలుగుతావు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అయితే ఆ అర్జునుడికి ఇప్పుడు మనం ఇందాకేం చెప్పుకొచ్చాము, ప్రొసీజర్ ఫాలో అయితే మాత్రమే దర్శనం రిజల్ట్ వస్తుంది అని చెప్పాం. అంటే శాస్త్ర ప్రకారంగా మనం ఏదైతే ఫాలో అవ్వాలో అవన్నీ అయితే మనకి దేవుడి దర్శనం అవుతుంది అనేది ఇక్కడ ఈ ప్రస్తుత సన్నివేశంలో. అర్జునుడు రణభూమిలో నించొని అతనేం సాధన చేశాడు? దేవుడి విశ్వరూపాన్ని చూస్తున్నాడు కదా. దేవుడిని దర్శనం చేయాలంటే ఖచ్చితంగా సాధన కావాలి. అందులో మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, మననం ఉంటుంది, నిధిధ్యాసన ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వాలి. ఆ రణభూమిలో నుంచి అర్జునుడు చేసినటువంటి సాధన ఏంటి? విశ్వరూపాన్ని చూశాడు కదా అని అంటే అప్పటిదాకా ఇది ఎక్కడొస్తుంది? విశ్వరూపాధ్యాయం అని 11వ అధ్యాయంలో వస్తుంది. మొదటి 10 అధ్యాయాలు కృష్ణుడు చెప్పిందంతా విన్నాడు కదా అర్జునుడు. విన్నదాన్ని మనసులో మనన చేస్తూనే ఉన్నాడు. అంటే కృష్ణుడు చెప్పిన దాని మీద కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉన్నాడు. అక్కడ మనసులో సాధన చేస్తూనే ఉన్నాడు. అదే అతని ఎలిజిబిలిటీ. ఆ ఎలిజిబిలిటీ వల్లనే విశ్వరూపాన్ని నీకు దివ్య చక్షుస్సు ఇస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్పి అతనికి దివ్యమైన చక్షు ఇచ్చి విశ్వరూపాన్ని దర్శనం చేయించాడు. ఇది బయట దర్శనమైంది. ఆంతరంగిక దర్శనం ఇంకొకటి ఉంది. బయట దర్శనం వల్ల మనకి మోక్షం కలగదు. బయట దర్శనం వల్ల దేవుడు కనిపించాడు అని చెప్పుకోవడమే. కానీ ఎప్పుడైతే మన లోపల అంతరంగంలో ఉండేటువంటి భగవంతుడు ఎప్పుడైతే కనిపిస్తాడో, అన్ని భూతాలలో హృద్దేశే అర్జున తిష్టతి, అన్ని భూతాలు అంటే ఎన్నైతే ప్రాణులు ఉన్నాయో, ప్రాణులు అంటే అందులో మనుషులు కూడా వచ్చారు, అన్ని మనుషులు, పశువులు, పశుపక్షులు అన్నిటిల్లో హృదయంలో నేను ఉన్నాను అని భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడి దర్శనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకి మోక్షం అనేది కలుగుతుంది. బయట దర్శనం వల్ల మోక్షం కలగదు. మోక్షం అంటే ఈ జీవితం నుండి విముక్తి అవ్వచ్చు, లేదా మోక్షలోకమే అవ్వచ్చు. మనకి 3 స్థానాలు అని చెప్పి ఉన్నాయి మనకి. ఏంటి 3 స్థానాలు అని అంటే, ఒకటి శేషశాయిగా ఉన్నటువంటి విష్ణువు, ఒకటి దాన్ని మనం అనంతాసన అంటాం, శ్వేతద్వీప, ఇంకా వైకుంఠం అని 3 స్థానాలు. భగవంతుడు ఉండేటువంటి 3 స్థానాలు: శ్వేతద్వీపము, అనంతాసనము, తర్వాత వైకుంఠం. ఫస్ట్ మనకి అనంతాసనం వస్తుంది, తర్వాత శ్వేతద్వీపం వస్తుంది, ఫైనల్గా మనకి వైకుంఠం. వైకుంఠం అంటేనే మోక్షస్థానం. అయితే మోక్షస్థానానికి వెళ్ళాలి అని అంటే, ఆ వైకుంఠాన్ని చేరుకోవాలి అంటే మన లోపల ఉన్నటువంటి భగవంతుడి దర్శనం అవ్వాలి. ఈ అనంతాసనము, శ్వేతద్వీపము అనేది బయట నుండి దర్శనం అయ్యేటువంటి రూపాలు. కానీ వైకుంఠంలో ఉన్న రూపం దర్శించాలి అంటే మన లోపల ఉన్నటువంటి భగవంతుడిని దర్శిస్తే అప్పుడు మనకి వైకుంఠంలో స్థానం దొరుకుతుంది. దాన్ని మనం మోక్షం అంటాం. ఆ వైకుంఠంలో మళ్ళీ 4 రకాలుగా ఉన్నాయి. అంటే మోక్షం మళ్ళీ 4 రకాలు, 4 లెవెల్స్గా ఉంది. అది మళ్ళీ అది వేరు. ప్రస్తుతానికి బయట నుండి దర్శనము, లోపల నుండి దర్శనం అని. ఈ కలియుగంలో ఇవన్నీ సాధ్యమా అని ఇంకొక ప్రశ్న. ఈ బయట దర్శనము అవ్వడము, లోపల దర్శనం అవ్వడము, అసలు బయట దేవుడు కనిపిస్తాడా అంటే ఖచ్చితంగా కనిపిస్తాడు. చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి.
కలియుగంలో ఏం ఫాలో అవ్వాలి అనంటే భగవద్గీతలో మన కృష్ణుడు ఎంత చెప్పాడో దాన్ని కరెక్ట్‌గా మనం ఫాలో అయితే ఖచ్చితంగా బయట దేవుడు కనిపిస్తాడు. లోపలున్న దేవుడు కనిపిస్తాడు. బయట దేవుడు కనిపించాలన్నా కలియుగ నియమం ప్రకారం మెయిన్ ధర్మం ఏంటి అనంటే అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలి. అంటే అజ్ఞానం ప్లేస్‌లో జ్ఞానం రావాలి. సబ్‌స్టిట్యూషన్ అనేది జరగాలి. అజ్ఞానం పోయి జ్ఞానం రావాలి. జీవి చుట్టూత కూడా అజ్ఞానము ఆవర్కాలుగా ఉంటుంది. మొత్తం రౌండ్ సర్కిల్‌గా చుట్టుకొని ఉంటుంది. ఒక్కొక్క సర్కిల్ అంటే ఒక్కొక్క అజ్ఞానపు కవరింగ్ పోతూ ఉంటే మనకి కొన్ని మనలో యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన కుండలిని యాక్టివేషన్ అని చెప్తాము. 7 చక్రాల యాక్టివేషన్ అంటాము. రకరకాలుగా చెప్పుకుంటాం. దాన్ని రకరకాలుగా సాధించొచ్చు. కానీ శాస్త్రము ఏదైతే చెప్పిందో సాత్వికమైనటువంటి సాధన వల్ల ఏవైతే చక్రాలని యాక్టివేషన్ జరుగుతుందో అప్పుడు మాత్రమే నిజంగా భగవంతుడి దర్శనం అనేది అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాలి భగవంతుడు అంటే ఎవరు అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ చివరిగా మన అండర్స్టాండింగ్ ఎక్కడికి వస్తుందంటే విష్ణువుని మనం భగవంతుడు అని చెప్తాము. ఈ విష్ణువే మన హృదయంలో ఉండేది. ఈ విష్ణువే సర్వాంతర్యామి. అన్ని చోట్ల వ్యాపించి ఉండేది కూడా విష్ణువే. విష్ణువు అంటేనే వ్యాపించినటువంటి వాడు. ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. వస్తువు లోపల ఉన్నాడు, వస్తువు బయట ఉన్నాడు. అటువంటి విష్ణువు యొక్క దర్శనం అవ్వడమే మనము దివ్య దర్శనము, దివ్య చక్షుషు అని ఏవైతే చెప్పుకొస్తామో అవన్నీ విష్ణువు యొక్క దర్శనం అన్నమాట. ఎలా అవుతుంది అంటే ఒక్కొక్క అజ్ఞానపు కవరింగ్ ఎలాగైతే తొలగడం మొదలవుతుందో అప్పుడు మనకి విష్ణువు ఒక దర్శనం అంటే భగవంతుడి దర్శనం అనేది అవ్వడం మొదలవుతుంది. మన జీవి చుట్టూత అంటే మన సోల్ ఉంటుంది కదా, మన సోల్ చుట్టూతున్న లాస్ట్ అజ్ఞానపు ఆవర్కం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనేది టర్మ్ ఉంది ఇంగ్లీష్లో. అది సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మాని తెలుసుకోవడం అని. మన గురించి మనం అప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటాం. అటువంటి స్థితిలో మన లోపల ఉన్న భగవంతుడు ఒకే ఒక స్పార్క్గా అలా కనిపించి మాయమైపోతాడు. దాన్నే అపరోక్ష జ్ఞానము అని చెప్తాం. ఈ అపరోక్ష జ్ఞానం ఎప్పుడవుతుంది అంటే మన జీవికి ఉన్నటువంటి లాస్ట్ అజ్ఞానపు ఆవర్కం తొలగిపోతే అప్పుడు మనకి ఇది జరుగుతుంది. అప్పటిదాకా కూడా వేర్వేరు అంటే చాలా వేర్వేరుగా చాలా సంఖ్యలో ఈ అజ్ఞాన ఆవర్కాలు ఉంటాయి. ఒక్కొక్క అజ్ఞానం ఆవర్కం తొలగిపోతూ ఉంటే మనకి బయట ప్రపంచం దివ్యంగా కనిపించడం మొదలవుతుంది. ముందుగా బయట ఉన్న వస్తువుల్లో భగవంతుడిని చూడడం మొదలవుతాం. తర్వాత ధ్యానంలో భగవంతుడు కనిపించడం మొదలవుతాడు. ఆ తర్వాత మన జీవస్థానంలో ఉండేటువంటి భగవంతుడి దర్శనం అవుతుంది. అది చివరిగా అవుతుంది. కలియుగంలో ఇవన్నీ సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం స్వామి, ఇవన్నీ ఖచ్చితంగా సాధ్యం. కానీ చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలి. ఏమేం ఫాలో అవ్వాలి? ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఎక్కడ అంటే దినచర్యలోనే మనం ఫోకస్ చేయాలి. దినచర్యని మనం సరి చేసుకుంటే అయ్యేటువంటి దర్శనాలు కరెక్ట్గా అవుతాయి మనకి. స్టార్ట్ ఎక్కడ అంటే ఎలా లేస్తున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, లేచిన తర్వాత ఏం చేస్తున్నాము, దంతధావన అంటే బ్రషింగ్ ఎలా చేస్తున్నాము, మనము బాత్రూమ్కి వెళ్తాం అది ఎలా వెళ్తున్నాము, తర్వాత స్నానం ఎలా చేస్తున్నాము, దేంతో స్నానం చేస్తున్నాము, స్నానం చేశాక ఎటువంటి దుస్తుల్ని ధరిస్తున్నాము, దుస్తుల్ని ధరించాక అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ధ్యానం చేస్తామా లేకపోతే గేమ్స్ ఆడుకుంటామా, ఏం చేస్తామా అది కూడా ఇంపార్టెంట్. అదయ్యాక ఏం తింటాము, ఎంత తింటాము చూసుకొని, ఎన్నిసార్లు తింటాము, అదయ్యాక ఎక్కడికి వెళ్తాము, ఆ ప్రదేశం ఎలా ఉంది, అక్కడ దుస్తులు ఎలా ధరించి ఉన్నాము చూసుకుంటూ, ఒకవేళ ఇంట్లోనే ఉంటే ధ్యానం చేసేలా ఉంటే ధ్యానం చేసేటప్పుడు ఈ వాతావరణం ఎలా ఉండాలి, ఇంట్లో వాతావరణం ఎలా ఉండాలి, నేను కూర్చున్నప్పుడు నా ఆసనం ఎలా ఉండాలి, అసలు ఆసనం వేసుకోవాలా వేసుకోకూడదా ఇవి చూసుకొని, తర్వాత సాయంత్రం ఎన్నిటికి తినాలి, మళ్ళీ తింటే మధ్యలో స్నాక్స్ అనేది ఉంటే అదెంత తినాలి, ఎప్పుడు తినాలి, రాత్రి డిన్నర్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా పడుకోవాలి, ఇంతంత ఉంది. దీనికి మంచి గ్రంథం అంటే సదాచార స్మృతి అని మధ్వాచార్యులు ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. దాన్ని ఫాలో అవ్వచ్చు. అద్భుతంగా ప్రతిదాన్ని వర్ణిస్తారు, వివరిస్తారు. ఎన్నిటికీ లేవాలి
అనే అంశం నుండి మొదలుకొని ఎన్నిటికి పడుకోవాలి అనేదాకా చెప్పి పడుకునేటప్పుడు కూడా ఎలా పడుకోవాలి, అలా పడుకుంటే మనలో ఎటువంటి చేంజెస్ ప్రవర్తనలో వస్తాయి అనేదంతా కూడా అందులో వివరిస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి నియమం కాదు. కృష్ణుడు చెప్పేది చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. గుణాలని కర్మాలని దృష్టిలో పెట్టుకొని 4 వర్ణాలుగా నేను విభజించాను. బ్రాహ్మణ వైశ్య క్షాత్ర శూద్ర, లేదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇలా 4 వర్ణాలు. 4 వర్ణాలకి ఉండేటువంటి ధర్మాలు వేరువేరు. ఆ ధర్మాలని వాళ్ళు ఆచరించాలి. ఆచరించడానికి కూడా షెడ్యూల్ ఉంది. అంటే ఇది డిసిప్లిన్. మనం ఎంత డిసిప్లిన్డ్గా ఉంటామో అప్పుడు మాత్రమే మనకున్న ఎక్స్పెరిమెంట్ పేరేంటి? ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ గాడ్. ఆ టు ఫైండ్ గాడ్ అనడానికి ఎక్స్పెరిమెంట్లో ఏం పెట్టుకున్నాం, దానికి మెటీరియల్స్ రిక్వైర్డ్. ఏంటి మెటీరియల్స్ రిక్వైర్డ్ మనకి? ఏంటంటే పడుకునేది ఎలా పడుకుంటాము, ఎన్నిటికి పడుకుంటాము, ఎన్నిటికి తింటాము, బ్రష్ ఎలా చేస్తాము, ఏం తింటాము, దుస్తులు ఎలా ధరిస్తాము అనేది కూడా ఇంపార్టెంట్. ఎటువంటి దుస్తులు ధరిస్తాం, వాటి రంగు ఏంటి, ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇప్పటి కాలంలో మనం మర్చిపోయిందంటే ఏదైనా ఉంటే అదే లక్షణ శాస్త్రం. అందరూ చెప్పేది స్టాండర్డ్స్ అని చెప్తారు. అంటే బ్యూటీకి స్టాండర్డ్స్ ఉన్నావు, ప్రతిదీ బ్యూటిఫుల్లే, ప్రతిదీ అందంగానే ఉంటుంది. లేదు, దానికి స్టాండర్డ్స్ ఉన్నాయి. లక్షణ శాస్త్రం ఉండేది దానికోసం. ఎలాగానంటే ఒక మెడిసిన్ తీసుకుందాం, ప్రతిదీ మెడిసిన్ అవ్వచ్చు కదా. ప్రతిదీ మెడిసిన్ అంటే మనకి దారిలో పోయే ఏవో మొక్కలు దొరుకుతాయి, అది కూడా మెడిసిన్. అది మెడిసిన్ అవును, కరెక్టే. కాకపోతే దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి ఆ పలానా మొక్క అనేది ఔషధంగా అవుతుంది, లేదంటే అది ఒక విషం అవుతుంది. ఇది కూడా అంతే, ప్రతిదానికి ఒక ఆకారం ఉంటుంది. స్టాండర్డ్స్ అనేవి రియల్, స్టాండర్డ్స్ ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. మనం లేదు ఇవాళ కాలం మనం చేసుకునేది ఏంటి అంటే నార్మలైజేషన్. అన్నీ సమం, ఏది లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అందుకే రోగాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాండర్డ్స్ని ఫాలో అయితే, స్టాండర్డ్ అంటే ఏంటంటే ఒక డిసిప్లైన్డ్ వే. లక్షణ శాస్త్రం అని ఉంది. లక్షణ శాస్త్రంలో ఏం చెప్తుంది? కళ్ళు ఎలా ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, చెవులు ఎంత పెద్దగా ఉండాలి, ఆ తర్వాత ఈ మధ్య భాగం చెస్ట్ ఏరియా ఎంత పెద్దగా ఉండాలి అమ్మాయిల్లో అబ్బాయిల్లో, తర్వాత పృష్ఠభాగం ఎంత పెద్దగా ఉండాలి, ఎంత సన్నగా ఉండాలి, నడుము ఎంత సన్నగా ఉండాలి, ఎంత లావుగా ఉండాలి, అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ రెండిటికినే చెప్తారు వాళ్ళు. చేతులు ఎంత పొడుగ్గా ఉండాలి, మనం చెప్పేది జెనెటిక్స్ అండి. అవన్నీ కూడా మనం పుట్టుకతో ఏదొచ్చామో అంతే. పుట్టుకతో వచ్చిన జెనెటిక్స్ అవును, కాకపోతే అదే జెనెటిక్స్లో ఇంకొక విభాగం కూడా ఉంది, దాన్ని ఎపిజెనెటిక్స్ అని అంటారు. అంటే ఎన్విరాన్మెంట్ కంట్రోల్స్ జీన్స్. అంటే మన ప్రకృతి మన జీన్స్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. అంటే ప్రస్తుతానికి ఉన్న విజ్ఞానం మాట్లాడే ఎపిజెనెటిక్స్ వేరు, నేను చెప్తున్న ఎపిజెనెటిక్స్ వేరు. మన సరౌండింగ్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయి. మనము సంతోషంగా ఉంటే మనకు కావాల్సినటువంటి అన్ని లక్షణాలు వస్తాయి. మన ఆలోచనలు సరిగ్గా ఉంటే, మనం సరిగ్గా ఆలోచించడం మొదలు పెడితే, సరిగ్గా తినడం మొదలు పెడితే, లక్షణ శాస్త్రంలో చెప్పినటువంటి లక్షణాలు మన దేహంలో మనకు కలుగుతాయి. తర్వాత దుస్తులు ధరించడానికి కూడా ఒక లక్షణం అంటూ ఉంది. ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది. ఇష్టం వచ్చిన రంగులు ధరించాలి అని చెప్పదు, అది ఫ్యాషన్ కాదు. ఫ్యాషన్ అని చెప్పుకొని తిరిగితే నెగిటివిటీయే ఎక్కువగా ఉంటుంది. దీన్ని గ్రహించము. ఎందుకు గ్రహించము అని అంటే మనల్ని మనం అంత సెన్సిటివ్గా చేసుకోలేదు, సాధన చేసుకోవట్లేదు. బయట మాట్లాడేది ఏంటంటే భగవంతుడు లేడు, దేవుడు లేడు. దేవుడు లేడు అని చెప్పడానికి ప్రూఫ్ ఇవ్వాలి. సరే, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి నేను ప్రూఫ్ చెప్తున్నాను కదా, దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవ్వడం కాకపోయినా ఫస్ట్ చెప్పేది మాటల్లో చెప్పేసేది, ఆ దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను, నేను ఒక ఆస్తికుడిని, చాలా ఎక్కువగా నమ్ముతాను. ఇప్పుడు అట్లా చెప్పాడు. ఇప్పుడు చెప్పే స్టైల్ ఏంటి? ఐ ఆమ్ వెరీ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఏంటి? మన వేదాలు చెప్పుకొచ్చే డెఫినేషనే వేరు. ఆధ్యాత్మికత దాన్ని డిఫైన్ చేసే విధానమే వేరు మన శాస్త్రాలు. ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఐ ఆమ్ వెరీ స్పిరిచువల్ అని చెప్పుకుంటాం. సరే, స్పిరిచువల్ అయ్యావు కదా, అయితే ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వు. చెప్పడానికి స్పిరిచువల్ అవును, కానీ ధరించే దుస్తుల్లో బొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. ఎందుకు అలా అంటే నాకు వైరాగ్యం అండి అని చెప్తాం.
వైరాగ్యం అని చెప్పడానికి దానికి ఉన్న డెఫినేషనే వేరు. ఇలాగా అంటే రొమాంటిసైజ్ చేయడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. నేను ఉన్నదాన్ని ఉన్నది చెప్పేస్తే అయిపోతుంది కదా! అలా కాదు. మనం గొప్పగా చూపించుకోవాలి అని. ఇదొక పైత్యం. దానివల్లే మనం అంత సెన్సిటివ్ అవ్వం కాబట్టి ఏ దుస్తులు కరెక్టు, ఏ దుస్తులు తప్పు అనే డిస్టింక్షన్ చేయడం మన వల్ల అవ్వదు. కొన్ని రంగులు ధరించకూడదు అని చెప్తారు. అందులో ప్రధానంగా ఉండేది నలుపు రంగు దుస్తులు ఎప్పటికీ ధరించకూడదు అని చెప్తారు. కానీ ఇవాళ నలుపే ఫ్యాషన్. బ్లాక్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్పుకొని వెళ్తారు. ఏం చెప్పాలి? నలుపు వేసుకుంటే అది కలికి స్వరూపం. అది నలుపులో కలి ఎక్కువగా ఉంటారు. సైంటిఫిక్గా బ్లాక్ అంటే ఏంటి? దట్ కలర్ విచ్ అబ్జార్బ్స్ ఆల్ ద కలర్స్. ఎప్పుడైతే ఒక వస్తువు అన్ని రంగులని అబ్జార్బ్ చేసుకొని పెట్టుకుంటుందో అది నల్లగా కనిపిస్తుంది. అన్నిటినీ ఆకర్షించి పెట్టుకుంది అంటే అర్థం ఏంటి? అన్నీ అంటే అందులో నెగెటివ్ కూడా ఉంది. మనం పాజిటివే లేదు, నేను చాలా బాగా కనిపిస్తాను, చాలా ఎంత స్టైల్‌గా ఉంటాను, అది చెప్పలేదు. ఒక కారణం వల్లనే దాన్ని నిషేధించారు. మనం దాన్ని తెలుసుకోవడానికి మనము రెడీగా లేము. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ యాక్సెప్టెన్స్‌లో మనం లేదు. అక్నాలెడ్జ్‌మెంట్ దూరం అయిపోయింది. ఇదొక సమస్య అన్నమాట. దుస్తులు ఏ రంగులో ఉండాలి అలా. తర్వాత ఇష్టం వచ్చిన ప్యాటర్న్స్, ఫ్యాషన్ అనే పేరుతో ప్రతిదాన్ని మనం నార్మలైజ్ చేసేసాం. ఇది ఇంకొక పైత్యం మనకి. అది చీర అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు, ప్యాంట్ అవ్వచ్చు. అది ఇష్టం వచ్చిన ప్యాటర్న్‌లో, ఇష్టం వచ్చిన రంగులో ఉంటుంది. దాన్నంతా మనం తీసుకుంటాం. ఏంటంటే ఇది మోడర్న్ ట్రెండ్ అని చెప్తాం. ఆ ట్రెండ్ పేరుతో అంటే మనం ధరించే దుస్తులు కూడా మన మీద ప్రభావం చూపిస్తున్నాయి అనే దానికి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది మన అజ్ఞానపు స్థితి. అంత లెవెల్‌లో మన అజ్ఞానం ఉంది. కానీ మనం చెప్పుకునేది ఏంటంటే, నో, ఐ యామ్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. ఐ యామ్ ఎ వెరీ గ్రేట్ థింకర్. నేను రోజుకి 4, 5 పుస్తకాలు చదువుతాను. 4, 5 పుస్తకాలు ఏది పుస్తకాలు చదివేది? క్రైమ్ థ్రిల్లర్ చదివితే ఇవన్నీ మనకి ఎక్కడ తెలిసొస్తాయి? సో, ఇటువంటి పరిస్థితులు పెట్టుకొని నేను ఆధ్యాత్మికతని సాధిస్తాను, భగవంతుడిని చూస్తాను అంటే అది అవ్వదు. ఎందుకు అంటే కలి అన్ని రకాలుగా వ్యాపించి ఉన్నాడు. అన్ని రకాల అజ్ఞానాలుగా ఆయన వ్యాపించి ఉన్నాడు. అన్ని రూపాలు తీసుకొని ఉన్నాడు. కలి ఎన్ని రూపాలు తీసుకుంటాడు అంటే 3 కోట్ల కన్నా ఎక్కువ రూపాలతో కలి ఉంటాడు. భగవంతుడికి ఎన్ని రూపాలు ఉన్నాయో దానికన్నా కొన్ని తక్కువ రూపాలు కలిగి ఉంటాయి. శివుడి కన్నా ఎక్కువ రూపాలు కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ అవుతుంది. కానీ నిజం అదే. ఎందుకంటే శివుడి కన్నా ఒక పాయింట్ ఎక్కువ బలవంతుడు కలి. ఆ కలిని నిగ్రహించాలంటే కలి కన్నా బలవంతుడు ఇంకొకరు ఉన్నారు, ఆయన్ని పట్టుకోవాలి. అది హనుమంతుడు. హనుమంతుడి కన్నా ఒక పాయింట్ తక్కువ పవర్ఫుల్ కలి. ఒక పాయింట్ తక్కువ, వీక్ అంతే. ఒక పాయింట్ వీక్ కలి ఉన్నాడు. హనుమంతుడికి అంటే ముఖ్య ప్రాణికి 3 కోట్ల రూపాలు ఉన్నాయి. అంతకన్నా కొన్ని తక్కువ రూపాల్లో కలి ఉన్నాడు. ఎక్కడ లేడు అని చెప్పలేం. కలి ప్రతి ఒక్క చోట కలి ఉన్నాడు. కలి లేడు అని జరగాలి అని అంటే ఎప్పుడైతే శాస్త్రపరంగా ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడతామో అప్పుడు కలి దూరం తొలగడం మొదలవుతాడు. కాబట్టి ధరించే దుస్తులు, రంగు, అది ఏ ప్యాటర్న్లో ఉంది అది చూసుకోవాలి. ఆహారం, ఎటువంటి ఆహారం తింటున్నాం. ఇవాళ ఎలాగా అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా పదార్థాన్ని దేన్ని వండలేము అనేది ఒక భావన ఉంది. ఉల్లి వెల్లుల్లిని మన వాళ్ళు నిషేధించారు. కానీ ఇవాళ దాన్నే సాత్విక ఆహారంగా తీసుకొచ్చాం. శాస్త్రం చెప్పేది సాత్విక ఆహారాన్ని తినాలి అని చెప్తారు. మనకి సాత్విక ఆహారం అంటే మనం ఏం చెప్పామంటే వెజిటేబుల్స్, వెజిటేరియనిజం. వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సాత్వికులు. శాకాహారులు సాత్వికులు అని చెప్తాం. కాదు, శాకాహారులు అందరూ సాత్వికులు కాదు. శాకాహారంలోనూ కొన్ని తినాలి, కొన్ని నిషేధాలు ఉన్నాయి. నిషేధించిన వాటిని తినకూడదు. ఏంటి ఆ నిషేధాలు అంటే క్యారెట్, బ్రింజాలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఉల్లి అంటే ఆనియన్, గార్లిక్, టర్నిప్, బీట్రూట్, ఇలాంటి అన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. పాలకూర, తర్వాత గోంగూర, ఇలాంటి కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి. అవి తినకూడదు అని ఇది కూడా పుదీనా కూడా తినకూడదు అనేదాన్ని నిషేధంలో ఉంది. ఇవన్నీ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ సాత్విక ఆహారాలను పెంచుకుంటాయి. లిస్ట్ చాలా పెద్దది. ఏది నిషేధితమైన
వెజిటేబుల్స్ ఉన్నాయి, అలౌడ్ వెజిటేబుల్స్ ఏవి, నిషేధం అన్అలౌడ్ ఏవి, అవన్నీ సపరేట్గా ఉన్నాయి లిస్ట్. సో కానీ బేసిక్గా తెలుసుకోవాలంటే ఇది ఒక చిన్న లిస్ట్. ఇవాళ టమాటాలు కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా అసలు ఏ వంటనే చేయలేము అన్న భ్రమలో మనం ఉన్నాం. ఆహారం సరిగ్గా లేనప్పుడు మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు. సైకాలజీలో ఇదొక థియరీ ఉంది, వాట్ వి థింక్ వి బికమ్. మన థింకింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఆహారం నుండి వస్తుంది. మన శాస్త్రం చెప్తుంది, మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారంలో ఏవైతే గుణం ఉంటుందో, సాత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఆ ఆహారంలో ఏదైతే గుణం ఉంటుందో ఆ గుణానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉంటుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. సైన్స్ కూడా అదే చెప్తుంది. మనం ఏం తింటామో అదే మనం అవుతాం. అయితే మనం వేసుకునే దుస్తులు, మనం తినే ఆహారం కూడా కలి ప్రభావాన్ని ఎంత ఉంది, ఎంత ఎక్కువగా ఉంది లేదా ఎంత తక్కువగా ఉంది అనేదాన్ని నియమిస్తుంది. ఆహారం, దుస్తులు, ఆహారం, తర్వాత స్నానం. ఇవాళ మనం ఎక్కువగా స్నానం చేసేది సోప్తోనే. నది స్నానం చేయాలంటే మనకు భయం, లేదా మృత్తికా స్నానం చేయాలి. మృత్తికా స్నానం అంటే మన్నుతో, తులసి మొక్క ఏ మన్ను అయితే పెరుగుతుందో దాన్ని మనం మృత్తిక అని చెప్పి అంటాం. ఆ మృత్తికని ధారణ చేయాలంటే మనకి భయం. ఎందుకంటే ఎక్కడ చేస్తే ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో తెలియదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుందేమో అని చెప్పి ఒకసారి ఏదైనా మనం దుమ్ము బయటికి వెళ్ళి మనం ఏదైనా అంటే కింద ఏదో వస్తువు పడిపోయింది, మట్టి చేతికి అంటుకుంది అంటే ఇంటికి వచ్చి ఒకసారి సబ్బుతో కడిగేసి తర్వాత ఒకసారి మళ్ళీ శానిటైజర్, ఆల్కహాల్ శానిటైజర్ ఒకసారి రాసుకొని, ఒకసారి సరిపోదని చెప్పి రెండోసారి కోటింగ్ చేసుకొని, రెండోసారి సరిపోదని 4-5 సార్లు అలా ఆ శానిటైజర్తో రుద్దుకొని చెయ్యంతా ఆల్కహాల్ స్మెల్ అవ్వాలి, అప్పుడు మనము శుద్ధిగా అయ్యాము అని చెప్పి అనుకుంటాం. శాస్త్రంలో దీన్ని మైల అని చెప్పి అంటారు. ఇలా చేస్తే మైల. మనము మడి అంటే ఏంటైతే శాస్త్రపరంగా శుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే లోపల అలాగే బయట ఉండాల్సినవి ఉంటే అది శుద్ధి అనిపించుకుంటుంది. మనం ఏదైతే మడి అని చెప్పి అంటామో, స్నానం చేశాక మడిగా వచ్చామంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే శుద్ధిగా, మన శాస్త్రంలో ఏది చెప్పారు, నాకు చెప్పింది గోమయం అంటే ఆవు పేడ, దాన్ని కొంచెం తీసుకొని ఒంటికి రాసుకొని దాన్ని గోమయ స్నానం అని చెప్పి అంటారు. అలాగే మృత్తికా స్నానం. ఇవి చేసినప్పుడు మన చర్మం మీద ఉండాల్సినటువంటి బ్యాక్టీరియా పెరిగి మన ఇమ్యూన్ సిస్టమ్ని బలపరుస్తాయి. దీనికి చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. గూగుల్ సెర్చ్ చేసినా సరే మనకి దొరుకుతాయి. ఏమని సెర్చ్ చేయాలంటే స్కిన్ మైక్రోబయోటా అని సెర్చ్ చేస్తే దీనికి మనకు చాలా రీసెర్చ్ పేపర్స్ మనకి దొరుకుతాయి. ఈ స్నానం చేసేటప్పుడు చేయాల్సినటువంటి అనుసంధానాలు కూడా కొన్ని ఉన్నాయి. అది సెకండ్ లెవెల్. బట్ బేసిక్గా స్నానం చేసి బయటకు వస్తే సోపు రుద్దుకుంటే మనకి బాడీ శుద్ధి అవ్వదు. సోపు రుద్దుకోవడం వల్ల శుద్ధిగా రాము, స్మెల్ వస్తుంది, పర్ఫ్యూమ్ ఉంటుంది అంతే, సువాసన ఉంటుంది తప్పిస్తే శుద్ధత రాదు. గోమయ స్నానం ఇంకా మృత్తికా స్నానం, ఈ రెండు మనకి రోజు కూడా మృత్తికా స్నానం అనేది మనకి వీలవ్వదు. ఎందుకంటే రోజు మనం మృత్తికని తెచ్చుకొని అంటే మట్టిని తెచ్చుకొని ఒంటికి రాసుకొని స్నానం చేస్తే మన డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అట్లీస్ట్ ఒకసారైనా సరే వారానికి ఒకసారి లేదా ఎప్పుడైనా నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడైనా మృత్తికతో స్నానం చేయడం, అలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. నది దగ్గరికి వెళ్ళడమే ఇవాళ మనం కష్టంగా ఉంది, ఎందుకంటే నదులే చాలా పొల్యూటెడ్గా ఉన్నాయి. కానీ చూసుకొని ఎక్కడైతే మనకు శుద్ధ స్థలం దొరికే అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే శుద్ధతని సంపాదించడానికి మనకి అవకాశం ఉంది. ఇది స్నానము, ఆహారము, తర్వాత వస్త్రము. తర్వాత ధ్యానానికి కూర్చుంటే ఒక్కొక్క వర్ణానికి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియని నిర్దేశించారు. బ్రాహ్మణులకు వస్తే సంధ్యావందనం కంపల్సరీ. సంధ్యావందనం తర్వాత వాళ్ళకే తగినటువంటి జపాలు అనేవి ఉంటాయి, వాళ్ళ జపాలు చేసుకోవాలి. అనుష్ఠానం, పఠించాల్సినటువంటి మంత్రాలు. ఇంకా ఈ మంత్రాలు అనేది ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కలాగా ఉంది. అందరూ ఒకేలా చేయాలని లేదు. వేదం అందరికీ లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురికి వేదం ఉంది, శూద్రుడికి లేదు. శూద్రుడికి లేదు కాబట్టే పురాణ వాక్యాలు కానీ మహాభారతం నుండి చర్చించిన శ్లోకాలు వాటిని పఠించాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. వాటిని పఠించాలి. పఠనతో మాత్రం అయిపోతుందా అంటే లేదు. మనకి భక్తి నవవిధాలుగా ఉంది. భగవంతుడి దర్శనం అవ్వాలంటే 9 రకాలుగా భగవంతుడిని భక్తి చేయాలి. అలా అంతా చేసి చివరిగా ఆత్మ సమర్పణ చేసినప్పుడు ఇదంతా అవ్వాలన్నా ప్రధానంగా ఏంటి? జ్ఞానం. పఠన చేయాలి అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ స్తోత్రం గురించో మంత్రం గురించో సరిగ్గా తెలుసుకోవాలి. తెలిసిన వారి దగ్గర నుండి తెలుసుకొని రోజు పఠిస్తే కాదు. పఠించాలి అంటే ఇవాళ స్పీకర్లు
మనకి పఠిస్తాయి, మొబైల్‌లో పఠిస్తాయి, యూట్యూబ్‌లో పెట్టుకుంటే ఏదైనా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. లూప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. అది కూడా పఠిస్తూనే ఉంటుంది. దానివల్ల మనకి సాధన అనేది జరగదు. పఠించాలి అంటే మనం పఠించాలి. మనం కొన్నిసార్లు రేడియోగా అయిపోతాం. లేదా మనమే యూట్యూబ్ వీడియోగా పోతనే ఉంటది. ఒకసారి ఆన్ చేశామనంటే శ్రీ గురుభ్యో నమః అని అనుకుంటే ఏదైనా ఒక శ్లోకం మొదలుపెట్టాను. శుత్వా ధర్మాన శేషేణ అని మొదలుపెట్టామంటే చివరిదాకా సర్వప్రహరణాయ ఓం నమః ఇతి అనేదాకా ఎళ్తానే ఉంటది. మెకానికల్‌గా ఎళ్తుంటుంది. దీనివల్ల లాభం లేదు. ఇలా పఠనం వల్ల లాభం లేదు. అది అర్థం చేసుకోవాలి. ఒకేసారి అన్నీ అర్థం కావు. కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవాలి. కొంచెం కొంచెంగా అర్థం చేసుకున్న దాన్ని రోజంతా కూడా దాన్ని మన మనసులో తిప్పుతూ ఉండాలి. దీన్ని మనన అంటారు. తర్వాత నిధిధ్యాసన. దాన్ని అప్లికేషన్‌లో తీసుకొచ్చి దాని డీపర్ అర్థాలేంటి, డీపర్ మీనింగ్స్ ఏంటి తెలుసుకొని దాన్ని అనుసంధానానికి తీసుకురావాలి. అప్లికేషన్ రోజువారీ జీవితాల్లో మనం తీసుకురావాలి. ఎలా అప్లై చేయాలి? మనం అందరిలో దేవుడున్నాడు. అందరిలో దేవుడున్నప్పుడు మనల్ని ఎవరైనా తిట్టినా సరే, దేవుడు తిట్టాడు అనుకుంటే అయిపోతుంది గదా! ఇదొక అనుసంధానం. అందరిలోనూ దేవుడున్నాడు నమ్ముతాం అది. అక్కడే మనం ఆగిపోతాం. ఇంకొకరు తిట్టగానే మనకి రోషం వచ్చేస్తుంది. మన రక్తం ఉడికిపోతుంది. అందరిలో దేవుడున్నాడని నమ్మాం కదా! అలాంటప్పుడు నాలో ఉన్నది దేవుడే, వాళ్ళలో ఉన్నది దేవుడే. ఆ వ్యక్తి తిట్టాడు అనంటే అతని లోపల ఉన్న దేవుడు నేనేదో కర్మ చేసుంటాను. దానివల్ల నాకు తిట్టాడు అని పెట్టుకొని నా కర్మ ఏదో పోయిందిలే అని అనుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇది అప్లికేషన్. శాస్త్రంలో నేర్చుకున్నాం. అందరిలో దేవుడు ఉంటాడు. మనం ఏది చేసినా మన కర్మలన్నీ మనం అక్యుములేట్ చేసుకుంటుంటాము. మనం చేసే పనుల్లోనే కర్మలు కొన్ని పోతుంటాయి, వస్తుంటాయి అని అనుకుంటాం. పోయేది, వచ్చేది ఇలాగే. మన జనాలు మనల్ని పొగిడినా, తిట్టినా, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదా మనకి ఏదైనా మంచి జరిగినా అన్ని కర్మలు పోతున్నాయని చెప్పి అనుకోవాలి. ఇదే అనుసంధానం. ఇలాంటి అనుసంధానాలు చేసుకుంటూ, అలవడుచుకుంటూ అటు స్నానము, ఆహారము, వస్త్రధారణలో, ధ్యానంలో ఎక్కువగా ఉంటుంది. అది రోజుకు 2 సార్లు చేయాలి. పొద్దున చేయాలి, సాయంత్రము చేయాలి. అంతేకాదు రోజంతా చేయాలి. రోజంతా ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆఫీస్‌కెళ్తాను, స్కూల్స్‌కెళ్తాను కదా అంటే టైం ఉన్నప్పుడల్లా ధ్యానం చేసుకోవడానికి తప్పు లేదు కదా! అది మనసులో పెట్టుకొని, మనసులో తిప్పుతూ ఉంటే పాఠం అయిపోయాకో, లేదా టీచింగ్ అయిపోయాకో, ఖాళీ టైం దొరికినప్పుడు, భోజనం చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, లేదా నార్మల్‌గా అక్కడెక్కడో వాకింగ్ చేస్తున్నప్పుడు, టైం పాస్ చేసే బదులు ఆలోచించడానికి మనసైతే ఖాళీగా ఉంటుంది కదా! ఎవరికీ ఖర్చయితే లేదు. ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వదు. నీళ్లు వేస్ట్ అవ్వవు. ఏదైనా ఫర్నిచర్ కావాలా దానికి డబ్బులు వేస్ట్ అవ్వవు. ఏది వేస్ట్ అవ్వదు. ఫ్రీగా ఉంది మనకు మనసు. మన చేతిలోనే ఉంది. మనమైతే చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. మనన తర్వాత నిద్ర. నిద్ర కన్నా ముందు కూడా మళ్ళీ ధ్యానం చేయాలి. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆసనం కరెక్ట్‌గా ఉండాలి. ఉట్టి భూమి మీద కూర్చోకూడదు. ఉట్టి భూమి మీద కూర్చుంటే మన శక్తి కిందకి లాగేస్తుంది. గ్రౌండింగ్ అని చెప్పి అంటాం కదా మనం. అలా గ్రౌండింగ్ మన శక్తినంతా కూడా కిందకి లాగేస్తూ ఉంటుంది. సో, ఇలాంటి కొన్ని నియమాలున్నాయి. ఇలా పద్ధతిగా రోజువారీ మన లైఫ్‌ని ఇలా మనం మలుచుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు కనిపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా కనిపిస్తాడు ఇవన్నీ ఫాలో అయితే. ఆహార నియమాలలో మాంసాహారాన్ని తింటూ నేనొక యోగిగా ఉంటాను అది సాధ్యం లేదు. కానీ ఏదో ఎక్సెప్షన్ ద్వారా ప్రారబ్ధ కర్మ ఉంటే కనిపించచ్చేమో, కనిపిస్తాడని చెప్పడానికి లేదు. కనిపించచ్చేమో కానీ మాంసాహారం తింటూ భగవంతుడి దర్శనం చేసుకుంటా అది సాధ్యం కాని పని. ఇవాళ రోజుల్లో గుడ్డుని కూడా వెజిటేరియన్‌గా చెప్తున్నారు. ఎందుకంటే అది ఫర్టిలైజేషన్ అవ్వకుండా వస్తుంది కాబట్టి అది వెజిటేరియన్ అవుతుంది. అది మీరు హార్మోన్స్ ఏసి చేసింది. ఆ కోడికి హార్మోన్స్ ఏసి గుడ్డు చేసేలా చేస్తున్నారు. ఆ హార్మోన్స్ ప్రభావం కోడి మీద ఉంటుంది కదా! వచ్చే గుడ్డు వెజిటేరియన్ ఎలా అవుతుంది? అది అవ్వదు. ఈ వాదన నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ఆగనిది. కానీ సరిగ్గా ఆలోచిస్తే తెలిసొస్తుంది. ఇది కూడా ఒక రకమైన కలి ప్రభావమే. ప్రధానంగా కలి ప్రభావం నుండి దూరం అవ్వాలి, భగవంతుడి దర్శనం చేసుకోవాలి, శాస్త్రంలో చెప్పిన దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనంటే ఫస్ట్ ఫోకస్ ఆహార నియమాల మీద పడాలి. ఆహారం తర్వాత వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత మన డైలీ షెడ్యూల్ ఏముంది అది చూసుకోవాలి. ధ్యానము నిరంతరంగా ఉండాలి. అంటే భగవంతుడి స్మరణ, ధ్యానము ఇంకా మననము ఇది నిరంతరంగా జరగాలి.
జ్ఞానము నిరంతరంగా పొందుతూనే ఉండాలి. జ్ఞానం పొందడం అంటే ఏదైనా ప్రవచనాలు వినడము, లేకపోతే ఏదైనా శ్లోకం తెలుసుకుంటే దాని గురించి ఆలోచించడము, ఇది నిరంతరంగా జరుగుతూ ఉండాలి. నిరంతరం అంటే ఎప్పటిదాకా? 10 రోజుల వ్రతమా? 40 రోజుల వ్రతమా? లేకపోతే ఒక సంవత్సరమా? 10 సంవత్సరాలు చేయాలా? అంటే సంతతం చింతయేనంతం అంతకాలే విశేషతః సంతతం చింతయేత్. ఈ అనంతుడిని సంతతం ఎల్లప్పుడూ స్మరించాలి. అసలు గ్యాప్ కూడా లేదక్కడ. ఎక్కడా గ్యాప్ లేదు. బాత్రూమ్‌కెళ్ళినా, ఎక్కడ కిచెన్‌లో ఉన్నా, పడుకున్నా, లేచినా ఎక్కడ కూడా భగవంతుడి స్మరణ అనేది అవ్వకూడదు. అంతకాలే విశేషతః. ఈ స్మరణ రెగ్యులర్‌గా చేసిన స్మరణ చివరి శ్వాస విడిచేదాకా కూడా భగవంతుడి స్మరణ రావాలి. చివరి శ్వాసలో కూడా భగవంతుడి స్మరణ రావాలి. ఇంకా దేహం నుండి ప్రాణం పోతోంది అన్నప్పుడు కూడా భగవంతుడు శ్రీరామ, నారాయణ, నరసింహ, కృష్ణ ఏ భగవంతుడి స్మరణ రావాలి. అట్లా వచ్చేస్తుంది లేండి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు అని. మనము మన తల్లిదండ్రులనే అప్పుడప్పుడు స్మరిస్తాము. అలాంటిది భగవంతుడిని సంతతం స్మరించడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? కన్న తల్లిదండ్రులనే అప్పుడప్పుడు స్మరిస్తాం మనం. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు. ఎల్లప్పుడూ మా అమ్మ నన్ను ఇలా చేస్తారా లేదు. రోజు స్మరిస్తామా? లేదు. ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా బయట ఏదో సినిమా చూసినప్పుడు, ఏదైనా మొమెంట్‌కొచ్చినప్పుడో, లేకపోతే ఇంకొకళ్ళతో ఎప్పుడైనా సంభాషణ చేసేటప్పుడు అక్కడ ఎక్కడైనా ఒక సీక్వెన్స్ వస్తేనో, సిట్యుయేషన్ వస్తేనో, లేదు మా అమ్మ నాన్న కూడా అలా చేశారు. మా అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు. అలాగ అమ్మ నాన్నని తలుచుకుంటాం కానీ సంతతం వాళ్ళని చింతిస్తామా? అమ్మ నాన్ననే సంతతం చింతించడము. భగవంతుడిని సంతతం చింతించాలంటే ఎలా అవుతుంది? అది అవ్వని పని. శాస్త్రం చెప్పేదేంటంటే భగవంతుడిని అమ్మా నాన్నని ఎన్ని సార్లు స్మరిస్తామో అంతకంటే ఎక్కువగా స్మరించాలి. అది భక్తి అనిపించుకుంటుంది అని శాస్త్రం చెప్తుంది. సంతతం స్మరణ అనేది నిరంతరంగా ఉండాలి. ఎక్కడ ఆగకూడదు. శివుడే చెప్పుకొస్తాడు. భగవంతుడి స్మరణ చాలా నిరంతరంగా ఉండాలి. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా, ఒక క్షణము కూడా ఆగకుండా. క్షణం అంటే 1 మినిట్‌లో కూడా తక్కువ. అది కూడా ఆగకుండా నిరంతరంగా జరగాలని శివుడే సాక్షాత్తుగా చెప్తాడు. సో, ఇలాగా ఆహార నియమాలు ప్రధానంగా కలి ప్రభావం పోవాలి, భగవంతుడి దర్శనం అవ్వాలి. అంటే భగవంతుడి దర్శనం అవ్వాలంటే ఫస్ట్ కలి ప్రభావం పోవాలి. కలి ప్రభావం అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాలు. అన్ని అజ్ఞానాలకి కలి ప్రధాన అక్కడ శక్తిగా నిలిచి ఉన్నాడు. ఆ శక్తిని మనం కౌంటర్ చేసి భగవంతుడి శక్తితో, దైవిక శక్తితో దాన్ని మనం కౌంటర్ చేసి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానంతో నింపుకోవాలి. దానికి ప్రధానం ఆహారం, తర్వాత మన దుస్తులు, మన భాష, తర్వాత మన చూపు. మనం ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. భాష మాట్లాడేది కూడా శుద్ధిగా ఉండాలి. వాక్ శుద్ధి ఉండాలి. మంచి మాటలు మాట్లాడాలి. పోయేదేముంది? ₹1,00,00,000 ఖర్చవుతాయా మంచిగా మాట్లాడితే? లేదు కదా! ఎవరైనా వచ్చారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత మాట్లాడిన వాళ్ళు సంతోషంగానే ఉంటారు. అక్కడ మన దర్పాన్ని చూపించడం, గర్వాన్ని అదంతా అవసరం లేని పని. ఇదంతా కూడా కలి ఆవేశమే. ఇది కూడా కలి ప్రభావంలో ఉన్న లక్షణాలు ఇవన్నీ కూడా. ఎవరైనా మనకు కనిపిస్తే మంచిగా మాట్లాడి, మంచిగా పలకరించి, ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. కొంత మాట్లాడి మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? అంత మాట్లాడినా ఎళ్ళేటప్పుడు ఒక స్మైల్‌తో ఎళ్తే చాలు. ఆహ్లాదకరంగా, మనసు ఆహ్లాదకరంగా ఉండాలి. ఎవరిని కూడా దుఃఖపెట్టేలాగా, బాధ కలిగించేలాగా మాటలు ఉండకూడదు. అలా ఉంటే ఇది కూడా ఒక సాధన అవుతుంది. ఎందుకంటే వాక్ అనేది భగవంతుడి ఆహారం అయ్యి ఉంది. వాక్, ప్రాణ ఇదంతా కూడా భగవంతుడి ఆహారం. మన ప్రాణశక్తి, మన వాక్కు, ఇంకా మన బాహుబలం ఇవన్నీ కూడా భగవంతుడి ఆహారం అని భగవంతుడే చెప్పుకున్నాడు ఉపనిషత్తుల్లో. కాబట్టి దీన్ని భగవంతుడికే సమర్పణ చేయాలి. భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడి సమర్పణ చేయడం అది సరైనది అనిపించుకుంటుంది. అప్పుడు మాత్రమే కలి ప్రభావం నుండి దూరం జరుగుతాం. ఏది చూస్తామో అది కూడా సరిగ్గా అయి ఉండాలి. వినేది కరెక్ట్‌గా ఉండాలి. కొన్ని మనకి ఎల్లప్పుడూ కూడా వేరే వేరే వాటిని వినే అలవాటు ఉంటుంది. కొంచెంగా రోజుకి 5 నిమిషాలైనా సరే ప్రవచనం చేయాలి. ప్రవచనం వినాలి. 5 నిమిషాలు, అలాగా ఒక 10 నిమిషాలు మంచి కంటెంట్ ఏదైనా దొరికింది అంటే ఒక 10 నిమిషాలు వినాలి. పురాణాలకి సంబంధించి, రామాయణానికి సంబంధించి, మహాభారతానికి సంబంధించి ఏదైనా ప్రవచనం ఉంటే 5 నిమిషాలు, చివరికి 2 నిమిషాలైనా పడుకునే ముందైనా సరే వినేసి పడుకోవాలి.
ఇది జ్ఞాన ఆర్జనకి ఒక దారి. అంటే జ్ఞానం సంపాదన అనేది ఎప్పటికీ ఆగకూడదు. అందుకు ఇదొక దారి. ఇలా ఆహార నియమాలు, వస్త్ర నియమాలు, వాక్ నియమాలు, అంటే చూపు నియమాలు, వినేటువంటివి, వాసన చూసేటివి, స్పర్శించేటివి కూడా శుద్ధిగా ఉండాలి. ఎవరిని స్పర్శిస్తున్నామో చూసుకొని స్పర్శించాలి. ఇవాల్టి రోజుల్లో బ్యూటీ అనంటే తెల్లగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉన్నారనుకుంటారు. అందం దాని నుండి రాదు. అందము జ్ఞానం నుండి వస్తుంది. మన చింతన వల్ల అందం అనేది ఉంటుంది. అది అసలైన అందం. ద రియల్ బ్యూటీ లైస్ ఇన్ అవర్ థింకింగ్. మన ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మనం ఎంత అందంగా ఉన్నాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్పిస్తే మన దేహం ఏ షేప్‌లో ఉంది, మన ఫిగర్ ఏముంది, లేతే ఏ రంగులో ఉన్నాం, అది అందాన్ని డిసైడ్ చేయదు. ఇవన్నీ అంశాలు మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇవన్నీ అంశాలు పెట్టుకొని ఎక్కడో వచ్చేవి కావు. ఇవన్నీ కూడా భగవద్గీతలో వచ్చేటువంటివే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే చాలా మినిమమ్ అందులో. చెప్పిన దాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. భగవద్గీతకి అనేక రకమైన అర్థాలొస్తాయి. అవన్నీ కాకుండా సరైన అర్థాన్ని తెలుసుకుంటూ, దాని పరంగా మన జీవితాన్ని మలుచుకుంటూ, ఆహార నియమాలు సరిగ్గా చూసుకొని, ఏ ఆహారం తినాలి, ఎప్పుడు ఏది తినకూడదు, ఎంత లేట్‌గా తినకూడదు, ఎంత అర్లీగా తినాలి అన్నీ చూసుకొని, సరైన సమయానికి చెప్పిన వాటిని చేస్తూ ఉంటే కలి ప్రభావం తగ్గుతూ వస్తుంది. కలి ప్రభావం తగ్గుతూ ఉంది అనంటే అజ్ఞానావర్కాలు పోతున్నాయి అని అర్థం. అజ్ఞానావర్కాలు పోతున్నాయి అనంటే దైవ దర్శనానికి దగ్గరలో ఉన్నాము అని అర్థం. తిరుమలలో మనం స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఒక్కొక్క మహాద్వారం దాటేసి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి దగ్గరలో ఉన్నాను అని మా భావన వల్ల మనకి ఏదైతే ఆనందం కలుగుతుందో, అలా అజ్ఞానం తొలుగుతూ వస్తే అలాగే ఆనందం మనకి తెలుస్తూ వస్తుంది. ఇంకెవరో వచ్చి మనకు చెప్పాల్సిన పని లేదు. నీకు దర్శనం అవుతుంది త్వరలో, చెప్పాల్సిన పని లేదు. మనకే తెలుస్తూ వస్తుంది. సొంత అనుభవాలతోనే మనం తెలుసుకోవచ్చు. అవుతుంది, అవ్వబోతుంది. అహంకారాన్ని ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ ఉండాలి. ఇది ఇంకొక ప్రధానమైన అంశం. అహంకారం తగ్గుతూ ఉండాలి. మమకారం తగ్గుతూ ఉండాలి. వైరాగ్యాన్ని కొంచెం పెంచుకుంటూ రావాలి. అంటే దేనికి అటాచ్ అవ్వాలో వాటికి అటాచ్ అవ్వాలి. అనవసరమైన వాటి మీద అటాచ్‌మెంట్స్ పెంచుకుంటూ వెళ్తే అది మనకు దుఃఖానికి దారితీస్తాయి. దుఃఖం అనంటే ఇంకా కర్మలు పెరిగే కొద్దీ మనకి దర్శనాలు తగ్గుతాయి. అది ఏ దర్శనమైనా అవ్వచ్చు. బేసిక్ చిన్నపాటి దైవాన్నైనా దర్శనం చేసుకోవడం కష్టమైపోతుంది. ఇంకా ఉపాసన సరిగ్గా ఉండాలి. ఇవాల్టి రోజుల్లో అవైదిక ఉపాసనలే ఎక్కువ. అది కూడా ఇంకొక కలి ప్రభావమే. అంటే సరైన జ్ఞానం దొరకకూడదు అని చెప్పి అవైదిక ఉపాసనలు, లేకపోతే క్షిప్ర ఉపాసనలు అంటే సాత్వికమైన అనుసంధానము, సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన ఉపాసన కాకుండా తామసమైన ఉపాసన, చాలా విగరస్ ఉపాసనలు చేయడం అలాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఎలాగా ప్రత్యంగిర ఉపాసనలని, వారాహి ఉపాసనలు, చాలా భీకరమైనటువంటి ఉపాసనలు. ఎందుకు తొందరగా మనకి ఫలాన్ని ఇస్తాయి అని చెప్పి మనం వెళ్తున్నాం. తప్పు అని చెప్పుకురావట్లేదు. అవి కూడా సరియే. కానీ శాస్త్రం దేన్నైతే గట్టిగా బలంగా చెప్తోందో, కృష్ణుడు చెప్పింది ఏంటి? నన్ను నమ్ము, నన్ను స్మరించు, ఎల్లప్పుడూ నన్ను స్మరించు. నన్ను అంటే కృష్ణుణ్ణి అని. కృష్ణుణ్ణి స్మరించు, అతన్ని స్మరిస్తూ వస్తే. అయితే ఇప్పుడు ఈ ఆరాధనలో ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఆ సాత్విక ఆరాధన అంటే వైష్ణవ ఆరాధన. వేరే ఆరాధనలన్నీ కూడా శాస్త్రము విధించలేదు మన మీద. ఖచ్చితంగా చెయ్యాలి అని మన మీద శాసనం చెప్పలేదు. కానీ శాస్త్రం చాలా బలంగా చెప్పింది ఏంటి అంటే వైష్ణవ ఆరాధన, విష్ణు స్మరణ, హరినామ స్మరణ, నారాయణ మంత్ర జపం, కృష్ణ మంత్ర జపం, రామమంత్ర జపం, నరసింహ మంత్ర జపం, కపిల మంత్ర జపం, ఇలాగా రకరకాల మంత్ర జపాలు చెప్పారు మనకి. అవన్నీ చేసుకోవాలి. ఈ వైష్ణవ ఆరాధన వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఫలం అనేది ఇమ్మీడియట్‌గా రాదు. మనకేంటి ఇల్లు కావాలనో, డబ్బు కావాలనో, లేదే మన వ్యాపారంలో బాగా అవ్వాలనో, వీటి కోసం అంటే ఒక పర్టిక్యులర్ టార్గెట్ కోసం. అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు. మన బిజినెస్ ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు. శాశ్వతమైతే కాదు కదా! ఎప్పుడో అప్పుడు మనమైనా రిటైర్ అవ్వాల్సిందే. 60 ఏళ్ళకో, 70 ఏళ్ళకో లేదా అట్‌లీస్ట్
చావు కన్నా ముందు అప్పుడే రిటైర్ అవ్వాల్సింది. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ బిజినెస్సో, లేకపోతే ఆ వృత్తో ఏదో ఒకటి వదులుకోవాల్సొస్తది. శాశ్వతమైతే కాదు. మనతో అయితే రావు గదా! వాటిని పొందడానికి అని చెప్పి అవి వేగంగా రావాలి. ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చేదే. 20 సంవత్సరాల దాకా నేను ఆగలేను. నాకు 4, 5 సంవత్సరాల్లో రావాలి. సరే 20 సంవత్సరాలు రావాలంటే చాలా శ్రమించాలి. అంటే ఆ సబ్జెక్ట్ గురించి చాలా డీప్‌గా, లోతుగా తెలుసుకోవాలి. అంత ఓపిక లేదు. త్వరగా రావాలి. 5, 6 సంవత్సరాల్లో రావాలి. ఏం చేయాలి? ఏదో ఒక ఉపాసన చేయాలి. ఆ ఉపాసన ఎలాంటి ఉపాసన? తామస ఉపాసన. శాస్త్రం చెప్పలేదది. వేదంలో ఎక్కడ లేదు. పురాణం విధించలేదు మనకి. అలాంటి ఉపాసన చేసి ఫలితాన్ని తొందరగా దక్కించుకోవాలి అనుకుంటాం. ఇలాంటి ఉపాసనల వల్ల మనకి కర్మలు పెరుగుతాయి తప్పిస్తే కర్మలు పోవు. అదే సాత్విక ఆరాధన, సాత్విక ఉపాసన, వైష్ణవ ఉపాసన వల్ల మనలో ఉండేటువంటి కర్మలు ఏవైతే అవి ప్రారబ్ధంగా ఏవైతే మనలో ఉన్నాయో, అంటే వేటి వల్ల అయితే మనకి చాలా దుఃఖం కలిగేదుందో, అవన్నీ నిదానంగా తొలుగుతూ వస్తాయి. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి తొలుగుతూ పోతుంది. మనకి తెలీదు, అర్థం కాదు. కానీ తొలుగుతూ ఉంటాయి. వేరే ఉపాసన అలా గాదు. ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. మనం ఏమనుకుంటాం అంటే, ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ ఇచ్చేస్తుంది గదా! అయితే ఇది బావుంది అనుకుంటాం. కానీ అలా కాదు. అది ఏదున్నా సరే ప్రాసెస్ స్లో అండ్ గ్రాడ్యువల్‌గా ఉండాలి. ఇప్పుడు 10థ్ క్లాస్ లేదా ఒక డాక్టర్ అవ్వాలి అనంటే ఎంబీబీఎస్‌లో ఉన్న 5 సంవత్సరాలు కరెక్ట్‌గా 5 ఇయర్స్ అవ్వాలి. 5 ఇయర్స్ అవ్వాలి. దాని మీద స్పెషలైజేషన్ అవ్వాలి. ఆ తర్వాత అప్పుడు డాక్టర్ అని కరెక్ట్‌గా అనిపించుకుంటారు. లేదు నేను ఒకటే సంవత్సరంలో 5 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోతాను. డాక్టర్ పట్టా వచ్చేస్తుంది గదా! డాక్టర్ పట్టా వచ్చింది కరెక్టే. అంటే ఏదైతే డిగ్రీ రావాల్సిందుందో పేరు ముందు అదొచ్చేసింది. కానీ నిజంగా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా నాకు? నాకు ఆపరేషన్ ఇచ్చారు. సర్జరీ చేయమని ఇచ్చారు. నేను చేయగలనా? అంత ఎక్స్‌పర్‌టీస్ నాలో ఉందా? అంత జ్ఞానం నాలో ఉందా? లేదు. ఏమైంది? దానివల్ల నాకు సమస్యే వచ్చింది. కాబట్టి వేరే ఉపాసనల వల్ల మనకి సమస్యలే పెరుగుతాయి తప్పిస్తే మనకి సొల్యూషన్ అనేది మనకి రాదు. మన ప్రధాన గురి ఏంటి? మోక్షం కావాలి అనేది ప్రధాన గురి. భగవంతుడి దర్శనం అనేది మన ప్రధాన గురి. ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది ఎక్కడి నుండి? డస్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అని తెలుసుకోవాలంటే దేవుడిని మనం చూడాలి. చూడాలంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే సాత్విక ఉపాసనే అయి ఉండాలి. మధ్యలో డీవియేట్ అయ్యాము, మధ్యలో వచ్చిన దానికి డీవియేట్ అయ్యాము అంటే పోయింది. మళ్ళీ మొత్తం జీరోకొస్తుంది. మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకోవాలి. అది వేరే ఉపాసనలో. వైష్ణవ ధర్మంలో అలా లేదు. ఆరంభమాత్రం ఇచ్చావా విష్ణు ధర్మే ననిష్ఫలాహ అని వాక్యం. విష్ణు ధర్మాన్ని ఆరంభం చేయాలి అని సంకల్పం చేసినా చాలు, అది ఫలితం లేకుండా పోదు. ఎంతో కొంత చేసి ఉంటాం. మనకి 21 రోజులు వైష్ణవ ధర్మం వైష్ణవుడిగా బతకాలి అని చెప్పి 21 రోజులు కరెక్ట్‌గా ఉండి తర్వాత నుండి లేము. ఏదో సమస్య అయిందని చెప్పి లేము. తర్వాత మళ్ళీ నేను రీస్టార్ట్ చేయొచ్చా అంటే రీస్టార్ట్ చేయొచ్చు. ఆ 21 రోజులు ఎక్కడికి ఆగిందో మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు అది 22వ రోజుగా కౌంట్ అవుతుంది తప్పిస్తే డే 0గా అవ్వదు. వేరే ధర్మాల్లో అలా లేదు. ఒక్కసారి వేరే ధర్మాలనే ఆచరించడం మొదలుపెట్టామా ఎక్కడ ఆగడానికి లేదు. ఎక్కడైనా ఆగింది బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ 0, స్క్వేర్ 0 మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ మొదలుపెట్టాలి. 3 సంవత్సరాలు కఠినంగా మనము వేరే ఉపాసన చేశాం. చాలా కఠినంగా చేశాం. 5 సంవత్సరాలు చేశాం. 5 సంవత్సరాలు చేసి మధ్యలో బ్రేక్ వచ్చింది ఏదో కారణంగా. హెల్త్ ఇష్యూ వచ్చిందో, లేతే ఏదో ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఇంకేదో కారణంగా ఏదో బ్రేక్ వచ్చింది అనంటే 5 సంవత్సరాలు చేసింది మొత్తం 0 అయిపోతుంది. నల్లిఫై అయిపోతుంది. వైష్ణవ ధర్మంలో అలా లేదు. విష్ణు ధర్మంలో అలా లేదు. 5 సంవత్సరాలు కఠినంగా చేశాం. గ్యాప్ వచ్చింది. అక్కడితో ఆగదు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. రీస్టార్ట్ చేశామంటే ఫస్ట్ 5 ఇయర్స్‌లో చేసింది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే మళ్ళీ రీస్టార్ట్ ఉంటుంది తప్పిస్తే మళ్ళీ 0 నుండి స్టార్ట్ అవ్వడం అంటూ ఇందులో ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ధ్రువుడే ఎగ్జాంపుల్. 6 నెలల్లో చిన్న బాలుడు 6-8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చిన్న అబ్బాయి 6 నెలలు కఠినంగా వ్రతం చేసి భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు. నారాయణుడి దర్శనం అయింది. అంటే 6 నెలలు నేను కరెక్ట్‌గా ఉపాసన చేస్తే నాకు నారాయణుడు నా ముందు ధ్రువుడిలా ప్రత్యక్షం అయిపోతాడా? ధ్రువుడికి అయినట్టు అంటే అలా అవ్వదు. ధ్రువుడి పూర్వజన్మలో అతను ఒక నిష్ఠావంతుడైన బ్రాహ్మణుడు. అతను తన జీవితం అంతా కూడా వైష్ణవ ధర్మంలో నిష్ఠగా చేశాడు. కానీ చివరికి 6 నెలల తన ఉపాసన, తన సాధన 6 నెలల సాధన మాత్రం ఉండిపోయింది.
అతనికి దైవ దర్శనం దగ్గరలో ఉండింది. కానీ 6 నెలలు ఉండిపోయింది. అంతలోపు దేహత్యాగం అవుతుంది. ఆ నెక్స్ట్ జన్మలో ధ్రువుడిగా పుట్టి ఏదో కారణంగా తండ్రి తొడ మీద కూర్చోవాలి. అవన్నీ చిన్న చిన్న కారణాలు. ప్రధాన కారణం ఏంటి? 6 నెలల సాధన ఉండింది. ఆ 6 నెలల సాధన కోసం అని చెప్పి అరణ్యానికెళ్తాడు. చిన్న బాలుడు. మనకక్కడ ఏమొస్తది? అయ్యో! చిన్న అబ్బాయి. అయ్యో! చిన్న అబ్బాయి నా తా తన తల్లి, సొంత తల్లి తనని అడవికి పంపించేసింది. ఎంత క్రూరురాలు అని. ఇక్కడంతా ఎమోషన్ తీసుకొచ్చి మెయిన్ మ్యాటర్ ఏముందో దాన్ని మొత్తం మనం స్కిప్ చేసేస్తాం. ఇది మన అలవాటు. ఇది కలి. ఏది చూడాలి అక్కడ? చూడాల్సింది ఏంటి అంటే 6 నెలలు సాధన బాకీ ఉండింది. ఆ చిన్న ప్రాయంలో 6 నెలల సాధన చేశాడు. చేసేసి భగవంతుడి దర్శనం పొందాడు. దర్శనం పొందాక ఏమైంది? తర్వాత 36,000 సంవత్సరాలు రాజుగా ఉండి, ఆ తర్వాత ధ్రువస్థానంలో ఇప్పటికీ పైన ధ్రువలోకంలో ఇప్పటికీ ధ్రువుడు అలాగే ఉండి బెస్ట్ ఎగ్జాంపుల్. వైష్ణవ ధర్మం పాటించి, అప్పుడు పూర్వజన్మలో 6 నెలలు ఉన్నది ఆగిపోయింది. కొత్త జన్మలో 6 నెలలు ఉన్న సాధన ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే స్టార్ట్ అయ్యి 6 నెలల సాధన ముగించాడు. దైవ దర్శనం అయింది. ఇలాగా వైష్ణవ ధర్మం ఇలా ఉంటుంది. అంటే కర్మలన్నీ అది నిదానంగా తీసేస్తూ ఉంటూ ఒక్కొక్కటి తీసేస్తూ వస్తుంది. ఇప్పుడు మనకి కాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. ఫ్రాక్చర్ అయింది అని చెప్పి మనకు పట్టీ కడతారు డాక్టర్. పట్టీ తీసేయాలి అని అంటే ఆ ఒక్కొక్క రౌండ్‌ని తీసేయాలి గానీ మధ్యలో కత్తెర తీసుకొచ్చి కచ్చమని కట్ చేసేస్తే ఏమవుతుంది? అక్కడ ఏదైతే లోపల గాయం ఉండిందో అది అలాగే ఇంకా ఆ కత్తెర తాకడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. లేదా సెప్టిక్ అవ్వచ్చు. లేదా ఇంకేమైనా రోగం రావచ్చు. అలా అవ్వకూడదు మనకి. ఏంటి? నిదానంగా ఎక్కడైతే కట్టుంటారో ఆ కట్టుని నిదానంగా విప్పేసి ఆ డ్రెస్సింగ్‌ని ఒక్కొక్క లేయర్ నిదానంగా తీసుకుంటూ వచ్చి తర్వాత డీపర్ లేయర్‌లో చూసుకుంటూ రావాలి. ఇది కరెక్ట్ విధానం. అన్ని చోట్ల ఇదే ఫాలో అవుతారు. కానీ మనకి అదే తెలుసుకున్నాం. డాక్టర్ దగ్గర చూసాం. కానీ మన జీవితంలో అది ఎలా అప్లై అవుతుందో మనకు తెలీదు. జ్ఞానం సంపాదించాం. మనకి దెబ్బ తగిలినప్పుడు నిదానంగా డ్రెస్సింగ్ తీయాలి అనే జ్ఞానం మనకుంది. బాధ ఉన్నప్పుడు భగవంతుడిని నిదానంగా స్మరించాలి అనేది అప్లికేషన్ మనకు తెలియట్లేదు. మనం ఏం చేస్తున్నాం? క్విక్ ఫిక్స్. తొందరగా ఫిక్స్ అయిపోవాలి. ఇమ్మీడియేట్‌గా పోవాలి. బాధొచ్చింది పోవాలి. నాకేదో రోగం వచ్చింది. 10 రోజులుగా అశుద్ధమైన ఆహారం తిని ఫుడ్ పాయిజనింగ్ అయింది. నేనేం చేస్తా? 4 టాబ్లెట్లు మింగుతాను. మింగేసి ఇమ్మీడియేట్‌గా క్లియర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాం. లోపల కడుపులో ఆ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏమైందో నాకు తెలీదు. 10 రోజులు స్టాక్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అయింది. మనకి వాంతులవుతున్నాయి. వాంతులైతే మంచిదే కదా! ఉన్నది ఏదైతే టాక్సిన్స్ మన కడుపులో ఉన్నాయో అవన్నీ బయటికి పోతున్నాయి. అంత ఓపిక మనకు లేదు. క్విక్ ఫిక్స్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ ఇంకో ఏదో సైడ్ ఎఫెక్ట్. సో, ఇలాగా క్విక్ ఫిక్సెస్ చేస్తూ మన కర్మల్ని పెంచుకుంటూ వెళ్తున్నాం తప్పిస్తే బయటపడే మార్గాన్ని మన ముందు ఉన్నప్పటికీ మనము చూడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? అజ్ఞానం వల్ల. సాత్విక ఉపాసనలు చేస్తూ అవి నిదానంగా మన కర్మల్ని ఒక్కొక్కటి తొలగిస్తాయి. నిదానంగా 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, లేదా 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాతైనా అదే సాధనకు కట్టుబడి ఉండాలి. ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలొచ్చినా తండ్రి చాలా హింసించాడు. అయినా ప్రహ్లాదుడు చెప్పింది ఒకటే. నాకు నా స్వామి ఉన్నాడు అని బలంగా నమ్మాడాయన. చివరికి స్వామి దర్శనం అయింది. నరసింహస్వామి తన కోసం, ఈ ఒక్క చిన్న బాలుడి కోసం స్తంభాన్ని విరగ్గొట్టుకొని, పగలగొట్టుకొని బయటికొచ్చాడు. అలాగా నమ్మకం పెట్టాలి. ఆ నమ్మకం బలంగా ఉండాలి. నమ్మకం బలపడాలి అంటే ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మన నమ్మకాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అది ఫెయిత్ అయి ఉండాలి గానీ బిలీఫ్ అవ్వకూడదు. మనము ఏదైతే ఫాలో అవుతున్నో దాని మీద ఫెయిత్ ఉండాలి. బిలీఫ్ కాదు. మనకి ఏదైతే బిలీఫ్స్ ఉంటాయో ఆ బిలీఫ్స్‌ని ఎప్పటికప్పుడు మనం క్వెషన్ చేసుకుంటూ ఉండాలి. మనం దేనైతే నమ్ముకుంటామో ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు మనం క్వెషన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది బలపడుతుంది. అంతేగాని మనల్ని ఎవరైనా "నువ్వు ఎందుకు నమ్ముతున్నావు" అనగానే డిఫెన్సివ్ అవ్వాల్సిన పని లేదు. వాడి మీద వాడు కానీ లేదా ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకొచ్చి "నువ్వు ఎందుకు విష్ణువునే నమ్ముతున్నావు? నువ్వు ఎందుకు శివుడినే నమ్ముతున్నావు?" అని మనల్ని ప్రశ్నిస్తే మనం దాన్ని నిదానంగా జవాబు చెప్పగలగాలి. కానీ వాళ్ళ మీద కోపగించుకొని వాళ్ళని కొట్టేసి, తిట్టేసి ఇదంతా కూడా కలి ప్రభావం. మనం నమ్మేదాన్ని మనం సమర్థించుకోవడానికి మనం తయారుగా ఉండాలి. అంత జ్ఞానం మనలో ఉండాలి. ఇది సాత్విక సాధన. లేదంటే
మనం సాత్వికులు కాము అని చెప్పడానికి బెస్ట్ ఇండికేషన్ ఏంటి అని అంటే, మన నమ్మకాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి నిదానంగా కాకుండా అగ్రెసివ్గా జవాబు చెప్పడం ఏమవుతుంటుందో ఉంటుందో, ఇది రాజసులు మళ్ళీ ఇంకా తామసుల లక్షణాలు. వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తారు. సో ఈ విధంగా మన ఉపాసన, మన ఆహార నియమాలు, వేషభూషణ ఇలాంటివన్నీ సక్రమంగా మనం చేసుకోగలిగితే, కృష్ణుడు చెప్పిన విధానంగా ధర్మాన్ని మనం ఆచరించగలిగితే, మన జీవితం అలా కలిగితే ఖచ్చితంగా దైవ దర్శనం అనేది కలుగుతుంది. కలి నుండి విముక్తి కలుగుతుంది. కలియుగాన్ని సరిగ్గా తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఈ కలియుగంలో పుట్టి సార్థకత దొరుకుతుంది. అందరూ చెప్పేది ఏంటంటే, కలియుగం ఎందుకైనా పుట్టాను, నా కర్మరా బాబు అని చెప్పి అనుకుంటాం. అది మన కర్మ కాదు. నిజంగా అది మన పుణ్యకర్మ వల్ల కలియుగంలో పుట్టాము. కలియుగంలో సాధన తొందరగా చేసుకోవడానికి చాలా గొప్ప అవకాశం ఉంది. దేవతలందరూ కూడా కలియుగంలో పుట్టాలి అని చెప్పి పోటీ పడి వస్తూ ఉంటారంట. ఎందుకంటే వేరే యుగాల్లో ఏ లెవెల్‌లో సాధన చేయాలో, అందులో 1% సాధన ఇక్కడ చేస్తే వేరే యుగాల్లో దొరకనటువంటి 100%, 1000% రిజల్ట్ 1% సాధనతో మనం సాధించగలుగుతాం. అందుకే కృష్ణుడు చెప్పింది, అర్జున స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున కొంచెం ధర్మం చెయ్యి, ధర్మం మీద తెలుసుకొని కొంచెం చెయ్యి చాలు, అది నీకు పెద్ద పెద్ద భయాల నుండి నేను పారచేస్తుంది అని చెప్పి మనల్ని చాలా తల్లి చెప్పినట్టు, తల్లి బిడ్డకి ఎలా ప్రేమగా చెప్తుందో అలా ప్రేమగా కృష్ణుడు మనకి భగవద్గీతలో సందేశాన్ని ఇచ్చారని చెప్తూ, ఈ జరిగినటువంటి ఈ సంభాషణని భగవంతుడికి సమర్పణ చేస్తూ, శ్రీకృష్ణార్పణమస్తు. యస్సర్వగుణ సంపూర్ణ సర్వదోష వివర్జిత ప్రియతాం ప్రీత ఏవాలం విష్ణుర్మే పరమసుహృత్. శ్రీకృష్ణార్పణమస్తు. ముగించే ముందు మళ్ళీ ఇంకొక మాట, ప్రపంచం మాయ కాదు, ప్రపంచంలో మాయ లేదు, మాయ మాటల్లో ఉంది. ఆ మాయ మాటలకి మనం లొంగితే మనం మాయలో ఉండి ప్రపంచమంతా మాయ కనిపిస్తుంది తప్పిస్తే ప్రపంచం అంతా సత్యము, ప్రపంచం మిథ్య కాదు. శ్రీకృష్ణార్పణమస్తు.